వంటరాని వాళ్ళు కూడా నా స్టైల్‌లో బెండకాయ ఫ్రైని, చారుని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈజీగా కూడా ఉంటుంది. ఇంక ఇప్పుడు చారు కోసం ఒక దాకనైతే తీసుకొని, అందులోనే ఒక 3-4 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసేసుకోండి. ఒక ఉల్లిపాయని సన్నగా కోసుకొని అందులో వేసేసుకోవాలి. అలాగే ఒక టమాటాని, అలాగే 2 పచ్చిమిరపకాయ చిలుకలను కూడా వేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని దీన్ని ప్యాన్ మీద పెట్టి మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో అయితే బాగా మరిగించుకోవాలి. ఇది మరిగిన తర్వాత మనం పోపు దినుసులతోటైతే తాలింపు పెట్టేసుకుంటే మనకి చారు అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మనం బెండకాయ ఫ్రైకి కావాల్సినవైతే పోపు దినుసులనైతే ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. అలాగే బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టిన తర్వాత మనం చూపించిన సైజులో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దినుసులనైతే వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అందులోనే వేసేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి చీలికని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలనైతే వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ను వేసుకొని కొద్దిగా అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. మనం సాల్ట్ ఫస్ట్‌లోనే వేసేస్తే మనకి బెండకాయ అనేది జిగురొచ్చేస్తుంది. లాస్ట్‌లో వేసుకుంటే ఫ్రై అనేది మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంక ఇవన్నీ ఫ్రై వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని దింపేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అలాగే చారు కూడా రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే చారులో కొద్దిగా బెల్లం గానీ లేదా పంచదార గానీ వేసుకుంటే బావుంటుంది. మీకు నచ్చకపోతే అలాగే వేసేసుకోవచ్చు. నా స్టైల్‌లో అయితే మీకు బెండకాయ ఫ్రైని, చారుని చూపించాను. మరి మీరెలా వండుతారో నాకైతే కామెంట్ చేసేయండి. మీకు ఇన్ని చెప్పాను కదా! నాకైతే బెండకాయ ఫ్రై అయితే అస్సలే ఇష్టం ఉండదు. మా హస్బెండ్ కోసం అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.